గవర్నమెంట్ బిల్డింగ్స్కి ఎగ్జిక్యూషన్ చేయాలన్నా కానీ మెయింటైన్ చేయాలన్నా కానీ సర్టెన్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు ఏదైనా డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఏదైనా కానీ క్వాలిఫైడ్ వాళ్ళనే అపాయింట్మెంట్ చేసుకుంటారు. క్వాలిఫైడ్ వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు వర్క్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్ కానీ ఏదైనా కానీ సర్టెన్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారని పవర్ సప్లై రిలీజ్ చేయడం జరుగుతుంది. వేరే ప్రైవేట్ బిల్డింగ్స్లో ఎలక్ట్రికల్ సర్టెన్ వోల్టేజ్ హ్యాండిల్ చేయాలంటే క్వాలిఫైడ్ వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. సివిల్ ఇంజనీర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ లేకపోతే అన్నోన్ పర్సన్స్ మెకానికల్ వాళ్ళు యాజ్ ఇఫ్ వాళ్ళే మొత్తం తెలుసు నాకు ఏముందయ్యా ఇది చేయటం నేను చేయలేనా, మా వాళ్ళు చేస్తారు, మా ఎలక్ట్రీషియన్ చేస్తాడు అంటారు. కానీ వోల్టేజ్ లెవెల్ని బట్టి గ్రాడ్యుయేటా 30 years ఎక్స్పీరియన్సా 15 years ఎక్స్పీరియన్స్ అనేది ఈ రూల్స్లో ఉన్నది. అవి ఏమీ ఉండవు. వాళ్ళు ఇష్టం వచ్చే మొత్తం చేపిస్తారు. అసలు ఏది ఎత్తు చేయాలి ఏది ఎత్తు చేయకూడదు తెలియదు. ఇవాళ రేపు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ వస్తూ ఉంది. ఇంతకుముందు చెప్పారు దాన్ని ఎత్తు ఐసోలేట్ చేయడమే మంచిది అన్నారు. ఎత్తింగ్ చేయకూడదు అక్కడ. కానీ మన వాళ్ళు ఎత్తింగ్ చేసి పడేస్తారు. అంటే మనకు కొత్త ప్రాబ్లం క్రియేట్ చేసినట్టుగా అవుతుంది అనమాట. అట్లా లైట్నింగ్ స్ట్రైక్ అవుతుంది. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎక్కడ ఏది పెట్టాలనేది ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ చేయడం కష్టం అవుతుంది. ఎవరు బట్టి హ్యాండిల్ చేస్తేనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గవర్నమెంట్లో ఎవరు ఇన్స్పెక్షన్ చేస్తారంటే లైసెన్సింగ్ బోర్డు ఉంది. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి సర్టిఫికేట్ ఇస్తారు ప్రైవేట్ వాటికి. ఇది హెచ్డి వర్కా ఎల్టీ వర్కా ఏదైనా కానీ వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతనే పవర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట.